మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కృష్ణా తీరం 5వ భాగం. వచ్చిన వారు ముక్తసరిగా మాట్లాడటం, ఆ ఉన్న కాసేపైనా కలివిడిగా లేకుండా ముళ్ళ మీద ఉన్నట్టుండటం, కాబోయే అత్తగారు అయ్యుండి కూడా ఆ ఇల్లాలు పిల్లదాన్ని తీసుకుని దగ్గర కూర్చోబెట్టుకోకుండా ఓ మారు చూసి ఊరుకోవడం, తరువాయి ఫలానా అప్పుడు తీర్చుకుందామని తామై చెప్పవలసిన విధాయకం కాగా ఆ మాట ఎత్తకపోవటం, ఇహ తానే అడిగేసరికి వెనక నుంచి కబురు చేస్తాం అని చెప్పి తప్పించుకోవడం, వీటన్నిటి బట్టి అవధానుల గారికి ఎక్కడో బెడిసినట్టుందనిపించినా గుంబనగా ఊరుకున్నారు. వారమైంది, పక్షమైంది, బందరు వారు పలకలేదు. ఇప్పుడు ఏమిటి చేయటం? తన మొగం ముందు అనకపోయినా ఊరిలో వారు ఎవరికి తోచిన విధంగా వారు అనుకోవడం మాంతారా? ఆడపిల్లను కన్న తండ్రి కనుక అహం చంపుకుని తానే వెళ్ళి వారిని కదలేశాడు. రమణయ్య గారైతే నీళ్లు నమిలాడు, కానీ లచ్చమ్మ గారు మటుకు మాటకు తడుపుకోకుండా చూపులకని వస్తుంటే దుశ్శకునం అయింది. ఈ ఏటికి మా పిల్లవాడికి పెళ్లి చెయ్యం అని కుండ పగిలేసినట్టు చెప్పింది. మారు మాట్లాడకుండానే తిరిగి వచ్చేశాడు. వచ్చి రావడంతోటే అన్నప్ప మీద విరుచుకు పడ్డాడు. పప్పు అన్నంలో ఏం కలిపి పెట్టావు బాబు? ఆ బందరివారికి చక్రం ఇట్టే తిప్పేశావు అన్నాడు. అన్నప్ప తెల్లబోయి, అయ్యో ఇదేం పాపం అన్నాడు విపుల్. ఆయన విపులంగా దులపడంతో విషయం అర్థం చేసుకుని ఆ పూటే బందరు పరిగెత్తాడు. ఇక్కడ జరిగింది యావత్తును ఏకరువు పెట్టి, అయ్యా రమణయ్య గారు, నేను ఈ రోజు వరకు ఏదో ఆ రాముణ్ణి నమ్ముకుని కాలక్షేపం చేస్తున్నాను. కాస్త తీరిక ఉన్నప్పుడు ఏ భాగవతమో భారతమో చేతపట్టుకుని మా పెద్దల వల్ల నాకు అబ్బిన విద్యాలేశంతో పిచ్చాపాటిగా నలుగురు వినేట్టు వాగుతూ పోవటమే కానీ మరో ఊహ ఉండదు నాకు. ఏదో వాళ్ళ నడుమున మంచిగా బతుకుతున్నాను. ఉన్నట్టుండి ఇలా మిన్ను విరిగి మీద పడ్డది. నేను పేదవాణ్ణే అయినా నా పిల్ల కలిగిన ఇంట పడి సుఖపడాలని ఉండటం, అలా అనుకోవడం దోషం కాదు కదా. నేను రామావధానులు గారి ఆశ్రిత వర్గంలో వారిని. వారు మా గ్రామానికి రాజావారెంతో వీరు అంతే. వారి పిల్లదానికి సంబంధం నిశ్చయమైనప్పుడు అది తిరగదోడి నా పిల్లను కట్టపెట్టాలనే మహాపాపం నేను కలలో అన్నా చేస్తానంటారా? అవధానులు గారు అలా అభిప్రాయపడినందుకు ఆ బాధ సరే, కానీ అదో బాధ కాదు, ప్రారబ్ధం. ఇంతకు నేను మనవి చేసేది ఏమిటంటే, లోకం తీరు మీకు తెలియంది కాదు. పిల్లకి ఏదో అవకరం ఉండటం చేతనే మీరు మేలుకుని వెనకడుగు వేశారని నలుగురు అనుకోవచ్చు. ఇక మరో సంబంధం ఎక్కి వస్తుందా? అయ్యా, అవధానులు గారు అమ్మాయి బహులక్షణవతి, యోగ్యురాలు. జాతకాలు చూసుకున్నారు కదా, మీకు తెలియందే ఉంది. మీ కోడల్ని చేసుకోక తప్పదు. ఇలా ప్రాధేయపడగా దైవం అతని పాలిట ఉన్నాడో ఏమో లచ్చమ్మ గారు మెత్తబడింది. అప్పుడు అసలు విషయం బయటపడింది. వీళ్ళ కాముణ్ణి చూసి ఆవిడ ముచ్చటపడిన మాట వాస్తవం. అందుకే అవధానుల గారి సంబంధం వద్దన్నది. అప్పుడు అన్నప్ప గారు అన్నారు కదా, అమ్మ, నా పిల్ల మేలు కోరి ఆ పిల్లకు ద్రోహం చేస్తానా? ఇంతకు పూర్వం నేను పేరాసకపోయినాను. అవధానులు గారి పిల్లవాడికి మా అమ్మాయిని చేసుకుంటారేమో అనుకున్నాను. ఇంత జరిగిన మీద ఇహ అడిగేందుకు నాకు నోరు రాదు. మా కాముడి మీద మీకు వాత్సల్యం కలిగింది కనుక మీ ఎరికనే ఎక్కడైనా ఓ సంబంధం చూసి మీ కళ్ళ ఎదుట ఉంచుకోండి. వెంటనే లచ్చమ్మ గారు అందుకుని, నిక్షేపం లాంటి సంబంధం సిద్ధంగా ఉంది. నాకు ఆడపిల్ల లేకపోయే కానీ ఉంటే పారుబోనిచ్చేవాళ్ళమా? పిల్లవాడు మీ అమ్మాయికి ఈడు జోడు, ఎదిగిన కొద్దీ మంచి ఎత్తరి అవుతాడు. మీ పిల్ల కన్నా ఇంకో ఛాయ ఉంటాడు. మీరు మెచ్చే తెలివితేటలు ఉన్నాయి. పెద్దల చెప్పు చేతల్లో ఉంటాడు. శాస్త్రం చదువుతున్నాడు. ఇంకేం కావాలి? మీరు సరేనంటే తరలి వస్తారు. ఇతగాడు వెంటనే సరేనన్నాడు. అన్నప్ప గారి మంచితనానైతేనేమి, అవధానులు గారి పుణ్యం బాగుండబట్టయితేనేమి, బందరువారు మొదట అనుకున్న ప్రకారం అవధానులు గారి పిల్లదాన్ని చేసుకోవడం జరిగింది. అన్నప్ప గారితో పాటు బందరువారు బయలుదేరి అవనిగడ్డ వచ్చారు. ఎకాఎకిన అవధానులు గారి ఇంటికే వెళ్ళి నిశ్చయం చేసుకుందాం అన్నారు. అవధానులు గారు కాదంటారా? అసలు ఇంత దూరం వచ్చాక సంబంధం ఇలా అయ్యిందేమో అని
ఆయనకి మనసును చెంప పీకుతూనే ఉంది, కానీ కబురన్నా చేయకుండా వీరిలా ఊడిపడ్డంతో వీళ్ళేం తలతిక్క మనుషులా అని మొదట అనుకున్నా మంచికే వచ్చింది కనుక పొంగిపోయాడు. తనను చూసి బెదిరిపోయి వాళ్ళు దారికి వచ్చారనుకున్నారు. బాగుంది, దానికే ఆయన మనిషి కానీ దేవుడు కాడుగా. కానీ అన్నప్ప మీద ఆయనకి గుర్రుగానే ఉంది, ముభావంగానే ఉంటూ వచ్చాడు. పెళ్ళి 5 రోజుల పాటైనా అన్నప్ప మీద వెనుకటి ఆప్యాయత కనబరచకపోవటం అటుండగా ఇతగాడు మామూలు ప్రకారం ఎంత పూసుకు తిరుగుతున్నా ఆయన దూరంగానే ఉంటూ రావడంతో రమణయ్య గారి వంటి సాత్వికుడికే ఒళ్ళు మండుకొచ్చి పట్టుకు కడిగేద్దాం అనుకున్నాడు. కానీ అందుకు మళ్ళీ అన్నప్పగారే అడ్డం వెళ్ళారు. నా విషయంలో పొరపాటు పడ్డామని ఎన్నటికైనా ఇప్పటి తామసాలుడికి యోచిస్తే వారికే తెలిసి రావచ్చు, నా మీద ఎప్పటి దయా రావచ్చు. అంతేకాని అంత మనిషిని పట్టుకుని నీవి తప్పు చేశావయ్యా అని మీరు నిలవదీస్తే వారికి చిన్నతనం కాదు, వీడి మూలాన కదా మనకి తలవంపులు జరిగినవి అని ఎల్లకాలం నా మీద కచ్చగా ఉండదు. అయ్యా, మేము ఒక గడ్డ మీద ఉండవలసిన వాళ్ళం, ఎవరి తీరున వారిని ఉండనీయండి. వారు అన్నారని నాకు కించలేదు. శుభకార్యం శుభంగా నెరవేరేందుకు ఇలాంటి నిష్ఠూరాలు రాక మానవు, ఎవరో ఒకరు మాట పడక మానదు. కనుక జరిగింది మర్చిపోయి మీ వియ్యాల వారి మీద ఎప్పటి అనుగ్రహమే ఉంచండి. అంతటితో రమణయ్య గారు ఊరుకున్నారు. అవధానుల గారి ఇంట వివాహం జరిగిన మరో 6 మాసాలకి కాముడికి పెండ్లి అయ్యింది. వరుడు ఆనాడు అనుకున్నదే కదా, యజ్ఞన గారి కుమారుడు సదాశివుడు. ఒక్క కూతురు కావడంతో అన్నప్పగారు దేవదుందువులు మోగినంత వైభవంగా ఇంట శుభకార్యం చేశాడు. పిల్లదానికి పుట్టింటి పసుపు కుంకం కింద తనకున్న 3 ఎకరాలున్నర భూమిలోనూ చెరువు కింద చేను 2.5 పైచిలుకుది దకలు పరిచాడు. ఆ సందర్భంలో అవధానులు గారే అన్నాడు, అన్నప్ప, నీ పిల్లదానికి నీవిచ్చుకుంటుంటే ఎవరు కాదంటారు, కానీ కాస్త వెనక ముందు పార చూసుకో, మీదింకా కనీ పెంచే ఈడు, ఒకరో అరో పుట్టుకొచ్చారే అనుకో, అప్పుడు పస్తాయించవలసి వస్తుందేమో. అందుకు అన్నప్పగారు ఏమన్నారంటే, పస్తాయించను, పస్తులుంచను, మాకు సంతానం ఇచ్చేవాడు అన్నోదకాలకి లోపం చేస్తాడా? చేశాడే అనుకుందాం. అప్పుడు మటుకు మీ వంటి వారు యాకను ఒక్క పూట పరిహరించే దాంతో మా వంటి వాళ్ళం 10 మందిమి బతకచ్చు. అంటే నా బిడ్డలు ఊరివారి ఎంగిలాకుల మీదకి ఎగబడతారని కాదు, పరువుగా బతికితే చాలు, పరగడుపైతేనేమి. అవధానులు గారు, ఓహో, వీడు నాకు సమాధానం చెప్పే స్థితికి వచ్చాడుగా అన్న చూపు చూసి పైకి మటుకు అది గద్దింపు గణ్యత కాకుండా ఆహా అని ఊరుకున్నాడు.